కష్టపడి సంపాదిస్తున్న రూపాయి కూడా చేతిలో నిలవకపోవడం. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి, అనారోగ్యం మిమ్మల్ని నీడలా వెంటాడుతున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కడం లేదని కుమిలిపోతున్నారా? అయితే మీరు తెలియక చేస్తున్న ఒక చిన్న పొరపాటే మీ దారిద్ర్యానికి ప్రధాన కారణం కావొచ్చు. చాలామంది మహిళలు పనుల ఒత్తిడిలోనో లేదా సోమరితనంతోనో స్నానం చేసే సమయాన్ని అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా ఉదయం 8 గంటలు దాటిన తర్వాత లేదా రాత్రి 8 గంటల వేళల్లో స్నానం చేయడం అనేది కేవలం మీ శరీరానికి మాత్రమే కాదు, మీ అదృష్టానికి కూడా పెద్ద చేటు తెస్తుంది. ఆ తల్లి లక్ష్మీదేవికి అత్యంత ఆగ్రహం కలిగించే పనులలో ఇది ఒకటి. మన పురాణాల్లో చెప్పబడిన ఏ చిన్న ధర్మాన్నైనా, సత్యాన్నైనా సగంలో వదిలేయకూడదు. అలా చేయడం వల్ల ఆ పుణ్యం మనకు దక్కకపోగా, వినేటప్పుడు చేసే అశ్రద్ధ వల్ల దోషం చుట్టుకుంటుంది. అందుకే ఈ దివ్య సందేశాన్ని మీరు ఎక్కడా ఆపకుండా ఆద్యంతం పూర్తిగా వినండి. అలా శ్రద్ధగా విన్నవారికే ఆ జగన్మాత సంపూర్ణ అనుగ్రహం కలిగి మీ ఇంట సిరిసంపదలు కురుస్తాయి. ఒకనాడు దివ్యలోకంలో పాలకడలి ఒడ్డున బంగారు కమలాలతో వికసించిన ఒక అద్భుతమైన దివ్య కమల చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ ఉన్న పరిమళం ముల్లోకాలను పరవశింపజేస్తోంది. అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఒక దివ్యమైన పద్మంపై ఆసీనురాలై ఉంది. ఆమె ముఖంలో కోటి సూర్యుల వెలుగు ఉన్నప్పటికీ కళ్లలో ఏదో తెలియని ఒక ఆవేదన, ఒక రకమైన చింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలోనే ఆకాశమార్గం గుండా దేవముని నారదుడు నారాయణ నారాయణ అంటూ తన వీణను మీటుతూ అక్కడికి చేరుకున్నాడు. భూలోక సంచారం ముగించుకుని వచ్చిన నారదుడి ముఖంలో కూడా ఎన్నడూ లేని ఒక విధమైన కలవరం కనిపిస్తోంది. ఆయన మెల్లగా ఆ తల్లి చెంతకు చేరి వినయంగా నమస్కరించి తన వీణను పక్కన పెట్టాడు. నారదుడిని చూడగానే లక్ష్మీదేవి తన చిరునవ్వును చిందిస్తూ, "ఓ మునీంద్రా, లోక సంచారం ఎలా సాగుతోంది? భూలోకంలో నా బిడ్డలు ధర్మబద్ధంగా జీవిస్తున్నారా? అందరూ సుఖశాంతులతో ఉన్నారా?" అని ప్రశ్నించింది. దానికి నారదుడు భారమైన నిట్టూర్పు విడిచి, "తల్లీ, నేను ఇప్పుడే భూమి నుండి వస్తున్నాను. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మనసు కలత చెందుతోంది" అని అన్నాడు. మనుషులు తాము చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంతటి ఘోరమైన దారిద్ర్యాన్ని కొనితెచ్చుకుంటున్నారో చూసి నాకు చాలా బాధ కలిగింది. ముఖ్యంగా మహిళలు, ఎవరిని నువ్వు గృహలక్ష్మిగా భావించి నీ అంశతో భూమికి పంపించావో వారి నీ ఆగ్రహానికి గురయ్యే పనులు చేస్తున్నారు. ఇది చూసి భరించలేక నీ వద్దకు పరుగెత్తుకు వచ్చాను అని నారదుడు తన ఆవేదనను వెల్లడించాడు. లక్ష్మీదేవి మౌనంగా వింటూ, "నారదా, నీవు చూసిన ఆ దృశ్యాలేమిటో, నా బిడ్డలు చేస్తున్న ఆ తప్పులేమిటో వివరంగా వివరించు అని కోరింది. అప్పుడు నారదుడు, "తల్లీ, ఒకప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యలు ముగించుకునే స్త్రీలు ఇప్పుడు సూర్యుడు నడినెత్తికి వస్తున్నా నిద్రలేవడం లేదు. 8 గంటలు దాటిన తర్వాత కూడా అశౌచంగా తిరుగుతున్నారు" అని చెప్పాడు. "అంతేకాదు తల్లీ, రాత్రి వేళల్లో కూడా సమయం సందర్భం లేకుండా స్నానాలు చేస్తూ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. స్నానం అనేది కేవలం ఒంటిమీద మురికిని వదిలించుకోవడం మాత్రమే కాదు కదా. అది మన ఆత్మను, మన ప్రాణశక్తిని శుద్ధి చేసే ఒక పవిత్ర ప్రక్రియ. అటువంటి కార్యాన్ని కాలం దాటిన తర్వాత చేయడం వల్ల వారు పొందే ఫలితం ఏమిటి? కాలాతీత స్నానం వల్ల వారి జీవితాల్లో ఎటువంటి చీకట్లు నిండుతున్నాయో నాకు వివరంగా తెలియజేయి" అని నారదుడు వేడుకున్నాడు. నారదుడి మాటలకు లక్ష్మీదేవి కళ్లలో నీరు తిరిగింది. "నారదా, నీవు అడిగినది పచ్చి నిజం. ప్రకృతితో మమేకమై జీవించడమే అసలైన ధర్మం. కాని మనుషులు ఆ ప్రకృతి సిద్ధాంతాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేసే స్త్రీలమీద నాకు ఎందుకు కోపం వస్తుందో, దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో నీకు వివరిస్తాను విను" అని ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. ఒక స్త్రీ ఇల్లు అంటే అది ఒక దేవాలయం వంటిది. ఆ ఇంటిని నడిపించే ప్రాణశక్తి ఆ మహిళే. ఆమె ఎప్పుడు నిద్రలేస్తుంది, ఎప్పుడు స్నానం చేస్తుంది అనే దానిపైనే ఆ ఇంటి అభ్యున్నతి ఆధారపడి ఉంటుంది. కాలం అతిక్రమించి చేసే పనులు కేవలం సోమరితనాన్ని మాత్రమే కాదు, ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయి. ఇది నేను స్వయంగా విధిని అనుసరించి నిర్ణయించిన ధర్మం. నారదా, ఎవరైతే ఉదయం 8 గంటల వరకు కూడా స్నానం చేయకుండా పనులు మొదలు పెడతారో వారి శరీరంలో ప్రతికూల శక్తులు తిష్టవేస్తాయి. వారు తాకే ప్రతి వస్తువు అపవిత్రం అవుతుంది. వారు వండే ఆహారం,
వారు చేసే పూజలు అన్నీ నిష్ఫలమైపోతాయి. అటువంటివారి ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా నిలబడలేను. వారి ఇల్లు ఎప్పుడూ అశాంతికి, పేదరికానికి నిలయంగా మారుతుంది అని లక్ష్మీదేవి అత్యంత గంభీరంగా పలికింది. స్నానం అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, అది పంచభూతాలతో మన శరీరాన్ని అనుసంధానించే సమయం. చూశారా ఆత్మబంధువులారా, మనకు తెలియకుండానే మనం చేసే ఈ చిన్న నిర్లక్ష్యం ఎంతటి పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందో. లక్ష్మీదేవి స్వయంగా నారదుడితో చెప్పిన ఈ రహస్యాలు వింటుంటే మనకు ఆశ్చర్యం కలగకమానదు. అయితే కేవలం సమయం మాత్రమే కాదు, స్నానం చేసే విధానంలో కూడా కొన్ని అద్భుతమైన నియమాలు ఉన్నాయని ఆ తల్లి వెల్లడించింది. స్నానం చేసేటప్పుడు మనసులో ఏ మంత్రాన్ని స్మరించాలి? నీటిలో ఏ పదార్థాలు కలిపితే మన దారిద్ర్యం తొలగిపోతుంది? స్నానం ముగించిన వెంటనే మనం చేసే మొదటి పని మన అదృష్టాన్ని ఎలా మారుస్తుంది? ఇవన్నీ కూడా మన జీవిత గమనాన్ని మార్చేసే అద్భుతమైన మార్గాలు. ఈ రహస్యాలన్నీ తెలుసుకోవడం మన అందరి బాధ్యత. లక్ష్మీదేవి నారదుడితో ఇంకా ఏమని చెప్పింది? కాలాతీతంగా స్నానం చేసేవారికి కలిగే ఇతర భయంకరమైన నష్టాలు ఏమిటి? ఏ రోజున ఎలా స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి? ఈ దివ్యమైన సంభాషణ ఇంకా లోతుగా సాగనుంది. ఆ తల్లి నోటి నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితాలను వెలుగులోకి నడిపించే ఒక దివ్య దీపంలాంటిది. ఈ విశేష సమాచారంలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆ తల్లి తన భక్తుల కోసం దాచి ఉంచిన ఆ రహస్యాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. స్నానం చేసిన తర్వాత చేసే మొదటి కార్యం మన శ్రేయస్సును ఎలా పెంచుతుందో లక్ష్మీదేవి తన దివ్యవాక్కుతో నారదుడికి వివరించబోతోంది. నారదా, ప్రకృతిలో ప్రతి పనికి ఒక నిర్ణీతమైన సమయముంటుంది. ఆ సమయాన్ని అతిక్రమించి చేసే ఏ పనైనా అమృతంలాంటి ఫలితాన్ని ఇవ్వాల్సింది పోయి విషంలాంటి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యోదయం అనేది కేవలం వెలుగు రావడం మాత్రమే కాదు, అది పరమాత్మ చైతన్యం ఈ ధరణిపై ప్రసరించే అద్భుతమైన ఘడియ. బ్రాహ్మీ ముహూర్తం నుండి సూర్యోదయం వరకు ఉండే ఆ పవిత్ర సమయాన్ని దేవతా సమయం అని అంటారు. ఆ సమయంలో స్నానం చేసేవారు దేవతలతో సమానమైన తేజస్సును పొందుతారు. కాని ఎప్పుడైతే సూర్యుడు ఆకాశంలో పైకి వస్తాడో అప్పటినుండి ప్రకృతిలోని శక్తి మారుతూ ఉంటుంది. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత సూర్యకిరణాల్లోని తీక్షణత పెరుగుతుంది. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరానికి లభించాల్సిన చలవ లభించదు. పైగా ఆ సమయంలో శరీరంలోని ఉష్ణోగ్రత మారి మనసులో ఒక రకమైన చికాకు, ఆందోళన మొదలవుతాయి. సాటి ధర్మారాధకులారా, ఒక్కసారి ఆలోచించండి, మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఏకాగ్రత ఎలా ఉంటుంది? అందుకే ఆ సమయంలో స్నానం చేసే స్త్రీల ఇళ్లలో ఎప్పుడు కలహాలు, అశాంతి రాజ్యమేలుతుంటాయి. నారదుడు ఆ తల్లి మాటలను అత్యంత శ్రద్ధగా వింటూ, తల్లీ, కేవలం సమయం మారడం వల్ల ఇంతటి ప్రభావముంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి తన ఆవేదనను ఇలా వ్యక్తపరిచింది. నారదా, స్త్రీ అంటే ఒక ఇంటికి మూలస్తంభం. ఆమె ఉదయం 8 గంటల వరకు స్నానం చేయకుండా ఉందంటే ఆ ఇంటి గడప దాటి దైవిక శక్తులు లోపలికి రాలేవు. గడప బయటే వేచిచూసి విసిగిపోయి వెనుతిరిగా వెళ్ళిపోతాయి. ఆ ఖాళీ ప్రదేశంలోకి నా సోదరి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేసే మహిళలు తమ పట్ల తామే కాకుండా తమ కుటుంబం పట్ల కూడా అపరాధం చేస్తున్నారు. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ మందగిస్తుంది. మన పురాణాలు స్నానాన్ని 4 రకాలుగా విభజించాయి: ముని స్నానము, దేవస్నానము, మానవ స్నానము మరియు రాక్షస స్నానము. ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య చేసేది ముని స్నానం. 5 నుండి 6 గంటల మధ్య చేసేది దేవస్నానం. 6 నుండి 7 గంటల మధ్య చేసేది మానవ స్నానం. 7 గంటలు దాటిన తర్వాత ముఖ్యంగా 8 గంటల సమయంలో చేసేది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది. ఈ రాక్షస స్నానం చేసేవారికి తెలియకుండానే వారిలో కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు పెరుగుతాయి. నారదా, కేవలం ఉదయం మాత్రమే కాదు, రాత్రి 8 గంటలు దాటిన తర్వాత చేసే స్నానం కూడా అంతే ప్రమాదకరం. రాత్రి సమయం అనేది విశ్రాంతికి, ఆత్మచింతనకు కేటాయించబడింది. సూర్యాస్తమయం తర్వాత ప్రకృతిలో తామసిక శక్తులు అంటే ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప రాత్రి 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీరంలోని
ప్రాణశక్తి క్షీణిస్తుంది. ఆ సమయంలో నీరు శరీరాన్ని తాకినప్పుడు అది మనలోని సానుకూల శక్తిని హరించివేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు, మానసిక కుంగుబాటు ఏర్పడతాయి. లక్ష్మీదేవి మాటలకు నారదుడు విస్తుపోయాడు. తల్లీ, ఈ లోకంలో ఎందరో మహిళలు ఉద్యోగాల రీత్యానో లేదా ఇంటిపనుల ఒత్తిడి వల్లనో రాత్రి పూట స్నానం చేస్తుంటారు కదా. మరివారి పరిస్థితి ఏమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి చిరునవ్వుతో, నారదా, ధర్మం అనేది అందరికీ ఒకటే, కాని ఆపద్ధర్మం అని ఒకటి ఉంటుంది. అయితే చాలామంది అవసరం లేకపోయినా అలవాటుగా రాత్రి వేళల్లో స్నానం చేస్తుంటారు. ఇది వారి అందాన్ని, ఆరోగ్యాన్ని, చివరకు వారి ఆయుష్షును కూడా హరిస్తుంది. రాత్రిపూట స్నానం చేసే స్త్రీల ముఖంలో లక్ష్మీ కళ మాయమై ఒక రకమైన పేలవమైన ఛాయ కనిపిస్తుంది. సాటి ధర్మారాధకులారా, మనం నివసించే ఇల్లు ఒక దేవాలయం కావాలా లేక దరిద్రానికి నిలయం కావాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేయడం వల్ల మన మనసులోని ప్రశాంతత పోవడమే కాకుండా మనం తాకే వస్తువులన్నీ అపవిత్రం అవుతాయి. ఆ అపవిత్రమైన చేతులతో వండే ఆహారం తిన్న కుటుంబ సభ్యులకు కూడా బుద్ధిమాంద్యం, అనారోగ్యం కలుగుతాయి. ఇది ఎంతటి ఘోరమైన పాపమో గమనించారా? అందుకే నేను అటువంటి వారిని విడిచి వెళ్ళిపోతాను. నా అనుగ్రహం లేని చోట సిరిసంపదలు ఎలా నిలుస్తాయి? నారదుడు మెల్లగా తల ఊపుతూ, తల్లీ, నీవు చెప్పిన విషయాలు అత్యంత విలువైనవి. కాని నేటికాలంలో మనుషులు సోమరితనానికి బానిసలయ్యారు. వారికి ఈ విషయాలు అర్థం కావాలంటే సరైన సమయంలో స్నానం చేయడం వల్ల కలిగే అద్భుతమైన దైవిక ప్రయోజనాలు కూడా వివరించాలి అని అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి తన దివ్య నేత్రాలతో లోకాన్ని చూస్తూ, సరే నారదా, సమయానికి స్నానం చేసేవారు అనుభవించే ఆనందం, వారి ఇంట కురిసే సిరిసంపదల గురించి కూడా చెబుతాను విను అని తన వివరణను కొనసాగించింది. మునివర్యా, ఎవరైతే సూర్యోదయానికి ముందే స్నానం ముగస్తారో వారి శరీరంలో ఒక దివ్యమైన కాంతి వలయం ఏర్పడుతుంది. ఆ కాంతి ప్రతికూల శక్తులను దరిచేరనివ్వదు. వారి మాటలో ఒక శక్తి ఉంటుంది, వారి చూపులో ఒక ప్రశాంతత ఉంటుంది. వారు చేసే చిన్నపాటి పూజ కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. స్నానం అనేది కేవలం బాహ్య శుద్ధి కాదు, అది ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెన. ఆ వంతెనను సరైన సమయంలో నిర్మించుకున్నవారికే నా పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు నారదా, స్నానం చేసేటప్పుడు ఏ నీటిని వాడుతున్నాం, ఆ నీటిలో ఏమి కలుపుతున్నాం అనే దానిపై కూడా ఆ ఇంటి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో ఒక చిన్న చిటికెడు పసుపు లేదా కొన్ని తులసి దళాలు వేసుకుని స్నానం చేస్తే ఆ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ముఖ్యంగా మహిళలు శుక్రవారం నాడు స్నానపు నీటిలో కొంచెం పచ్చి పాలు కలిపి స్నానం చేస్తే వారిలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఇవన్నీ సామాన్యులకు తెలియని రహస్యాలు. కాని ఈ నియమాలను పాటించేవారు ఎన్నటికీ దారిద్ర్యంతో బాధపడరు. నారదుడు భక్తితో ఆ తల్లికి నమస్కరించాడు. తల్లీ, నీవు చెబుతున్న ఈ రహస్యాలు వింటుంటే భూలోకవాసుల కష్టాలని తీరిపోయే మార్గం కనిపిస్తోంది. కాని స్నానం చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి? స్నానం చేసిన వెంటనే చేయవలసిన ఆ మొదటి పని ఏమిటి? దీని గురించి కూడా వివరిస్తే లోకానికి ఎంతో మేలు జరుగుతుంది అని ప్రార్థించాడు. లక్ష్మీదేవి ఆ రహస్యాలను వెల్లడించడానికి సిద్ధమైంది. ఆ దివ్యమైన మాటలు వినడం మన అందరి అదృష్టం. నారదా, నీవు అడిగిన ప్రశ్న అత్యంత కీలకమైనది. స్నానం చేసేటప్పుడు మన మనస్సు ఎక్కడో ఉండకూడదు. నీరు మన శరీరాన్ని తాకుతున్నప్పుడు ఆ నీటిని కేవలం భౌతికమైన ద్రవంగా చూడకూడదు. ఆ నీటిలో సప్తనదుల శక్తి ఉందని భావించాలి. అందుకే మన పెద్దలు స్నానం చేసే సమయంలో ఒక దివ్యమైన మంత్రాన్ని పఠించమని చెప్పారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని భక్తితో స్మరించాలి. ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయడం వల్ల మనం ఇంట్లో స్నానం చేస్తున్నా కూడా అది గంగా నదిలో మునిగినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మన శరీరంలోని నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి శరీరం దేవాలయంలా మారుతుంది. కానీ నారదా, 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేసేవారికి ఈ మంత్రం వల్ల వచ్చే ఫలితం సగానికి పడిపోతుంది. ఎందుకంటే అప్పటికే సూర్యరశ్మి భూమిపై గాఢంగా ప్రసరించి వాతావరణంలోని తేమను, పవిత్రతను హరించివేస్తుంది. పవిత్రమైన సమయంలో చేసే స్నానం ప్రాణశక్తిని పెంచితే
అకాలంలో చేసే స్నానం కేవలం శరీరాన్ని తడపడానికి మాత్రమే పనికివస్తుంది. మునీంద్రా, ఇక స్నానం ముగించిన వెంటనే చేయవలసిన ఆ మొదటి పని గురించి చెబుతాను విను. చాలామంది స్నానం చేసిన తర్వాత అలానే అశ్రద్ధగా తిరుగుతుంటారు లేదా నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోతుంటారు. ఇది చాలా తప్పు. స్నానం చేసిన వెంటనే మహిళలు తమ నుదుట సింధూరం లేదా కుంకుమ ధరించాలి. ఆ కుంకుమధారణ అనేది కేవలం ఒక అలంకారం కాదు, అది ఆ ఇంటి సౌభాగ్యానికి గుర్తు. ఆ కుంకుమ నా స్వరూపం. స్నానం చేసిన వెంటనే తడి ఆరకముందే కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆ ఇంటిపై నా అనుగ్రహం నిరంతరముంటుంది. ఆ తర్వాతే దీపారాధన చేయాలి. ఎవరైతే స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి దీపం వెలిగస్తారో అటువంటివారి ఇంట్లో నేను స్వయంగా స్థిరనివాసం ఏర్పరచుకుంటాను. అక్కడ దరిద్రానికి తావుండదు, అకాల మరణాలు సంభవించవు. నారదుడు ఆలోచనలో పడ్డాడు. తల్లీ, నీవు చెప్పేది అక్షర సత్యం. కాని ఇక్కడ ఒక పెద్ద ధర్మసంకటం కనిపిస్తోంది. నేటికాలంలో ఎంతోమంది మహిళలు కుటుంబ పోషణ కోసం బయటకు వెళ్లి కష్టపడుతున్నారు. కొందరు రాత్రి పగలు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మరి అటువంటివారు కూడా 8 గంటలలోపు స్నానం చేయలేకపోతే వారికి దారిద్ర్యం చుట్టుకుంటుందా? వారు చేసేది పాపమా లేక అది వారి కర్తవ్యమా? ఈ కాలంలో నిబంధనలు పాటించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా అని నారదుడు ఒక కఠినమైన ప్రశ్న వేశాడు. సాటి ధర్మారాధకులారా, ఇక్కడ నారదుడు అడిగిన ప్రశ్న మనందరి మనసులోనూ ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయమేమిటి? భగవంతుడు సమయానికి విలువ ఇస్తాడా లేక మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడా? మీ మనస్కి ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. లక్ష్మీదేవి నారదుడి వైపు కరుణతో చూస్తూ, నారదా, నీవు అడిగినది చాలా గొప్ప ప్రశ్న. ధర్మం అనేది ఎప్పుడు కఠినంగా ఉండదు, అది కాలానుగుణంగా మారుతుంది. కాని మనసులో భక్తి, శ్రద్ధ ఉండటం ముఖ్యం. ఎవరైతే అనివార్య కారణాల వల్ల సమయానికి స్నానం చేయలేరో వారు మనసులో పశ్చాత్తాపం చెంది ఆ పరమాత్మను క్షమించమని వేడుకోవాలి. కాని సోమరితనంతో పడక దిగకుండా ఆలస్యంగా స్నానం చేసేవారిని నేను ఎన్నటికీ క్షమించను. చేతనైనంత వరకు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ప్రయత్నించాలి. ఎవరైతే రాత్రి 8 గంటల తర్వాత స్నానం చేస్తారో వారు ఆ స్నానపు నీటిలో కొంచెం ఉప్పు కలిపి స్నానం చేయాలి. అలా చేయడం వల్ల ఆ అకాల స్నానం వల్ల కలిగే దోషం కొంతవరకు తగ్గుతుంది. ఉప్పుకు నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణముంది. కాని ఇది కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయవలసిన పని. దీనిని అలవాటుగా మార్చుకోకూడదు. రాత్రి వేళల్లో అనవసరంగా స్నానం చేసే స్త్రీల ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు సరే కదా, కనీసం ప్రశాంతత కూడా ఉండదు. వారి పిల్లలు కూడా మొండిగా, మాట విననివారుగా తయారవుతారు. నారదా, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్నానం చేసిన తర్వాత మొదటి పనిగా దైవ ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో పవిత్రమైన వస్త్రాలు ధరించడం కూడా అంతే ముఖ్యం. ఉతికిన వస్త్రాలనే ధరించాలి. కొంతమంది నిన్నటి వస్త్రాలనే మళ్లీ ధరిస్తుంటారు. అలా చేయడం వల్ల స్నానం ద్వారా పొందిన పుణ్యం అంతా హరించుకుపోతుంది. ఆ మురికి బట్టలు దరిద్రాన్ని ఆకర్షిస్తాయి. ఆ తల్లి మాటలు వింటుంటే ప్రకృతి నియమాలను పాటించడం ఎంత అవసరమో అర్థమవుతోంది. స్నానం అనేది మన అంతరాత్మను శుద్ధిచేసే ఒక యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞాన్ని సక్రమంగా నిర్వహించకపోతే ఫలితం శూన్యం. నారదుడు మళ్లీ ప్రశ్నించాడు. తల్లీ, మరి ఏ రోజున స్నానపు నీటిలో ఏమి కలిపితే విశేష ఫలితముంటుందో కూడా వివరిస్తావా? నారదుడి అభ్యర్థన మేరకు లక్ష్మీదేవి వారాలను బట్టి స్నానపు నీటిలో కలపవలసిన ద్రవ్యాల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆదివారం నాడు నీటిలో ఎర్రటి పూలు వేసుకుని స్నానం చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సోమవారం నాడు కొంచెం పాలు కలిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ప్రతిరోజుకు ఒక విశిష్టత ఉంది. ఈ రహస్యాలు తెలిస్తే మనిషి తన తలరాతను తానే మార్చుకోగలడు. నారదా, వారాల ప్రాముఖ్యత గురించి ఇంకాస్త వివరంగా చెబుతాను విను. మనిషి తన శరీరానికి చేసే ఈ శుద్ధి ప్రక్రియ గ్రహాల గమనాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మంగళవారం నాడు స్నానం చేసే నీటిలో ఒక ఎర్రటి పువ్వునుగాని లేదా కొన్ని వేపాకులనుగాని వేసుకుని స్నానం చేస్తే ఆ మనిషికి అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. మంగళగ్రహ అనుగ్రహం వల్ల వారిలో ధైర్యం, స్థిరత్వం పెరుగుతాయి. బుధవారం నాడు నీటిలో కొంచెం తేనెనుగాని
లేదా దూర్వాలను అంటే గరికపోచలనుగాని వేసుకుని స్నానం చేస్తే బుద్ధి వికసిస్తుంది. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాల బాట పడతారు. చదువుకునే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. గురువారం నాడు చేసే స్నానం అత్యంత విశిష్టమైనది. ఆ రోజు నీటిలో చిటికెడు పసుపు లేదా బంగారు రంగు పువ్వులు వేసుకుని స్నానం చేసే స్త్రీల ఇంట సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీప్రదమైన రోజు. ఆ రోజు స్నానపు నీటిలో గులాబీ రేకులుగాని పన్నీరుగాని లేదా కొంచెం పచ్చి పాలనుగాని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ స్త్రీ ముఖంలో ఒక దివ్యమైన కళ వస్తుంది. ఆ కళే ఐశ్వర్యానికి ఆహ్వానం పలుకుతుంది. శనివారం నాడు కొన్ని నల్ల నువ్వులను లేదా 2 చుక్కల నువ్వుల నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నారదుడు ఆశ్చర్యపోతూ, తల్లీ, కేవలం నీటిలో వేసే చిన్న చిన్న పదార్థాల వల్ల ఇంతటి మార్పు సంభవిస్తుందా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, నారదా, ప్రకృతిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాని ఇదంతా జరగాలంటే ముందుగా సమయమనేది చాలా ముఖ్యం. 8 గంటల తర్వాత స్నానం చేసేవారికి ఈ పదార్థాల శక్తి కూడా అంతగా పనిచేయదు. ఎందుకంటే అప్పటికే గాలిలో పవిత్రత తగ్గిపోతుంది. సాటి ధర్మారాధకులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని నిశితంగా గమనించాలి. మన సంప్రదాయంలో ఉన్న ప్రతి నియమం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ రహస్యం దాగ ఉంది. ఈ ధర్మాలను కాపాడుకోవడం మన బాధ్యత. ఆత్మబంధువులారా, ఈ సనాతన ధర్మాన్ని 10 మందికి చేరవేయడానికి, మన సంస్కృతిని కాపాడటానికి మా బృందం ఎంతో నిబద్ధతతో శ్రమిస్తోంది. ఈ ధర్మరక్షణ క్రతువులో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే మీ వంతు మద్దతును వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. మీ చిరు సహకారం ఎందరో భక్తులకు జ్ఞానాన్ని పంచడానికి తోడ్పడుతుంది. లక్ష్మీదేవి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగస్తూ, నారదా, స్త్రీలు స్నానం చేసే విషయంలో మరో అతి ముఖ్యమైన నియమముంది. అదే తల స్నానం. వారంలో 7 రోజులు తల స్నానం చేయడం మహిళలకు అంత మంచిది కాదు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో తల స్నానం చేయడం వల్ల ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. కాని పండుగలు లేదా వ్రతాల సమయంలో నియమాలను బట్టి చేయవచ్చు. మిగిలిన రోజుల్లో కేవలం ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. కాని రాత్రి 8 గంటల తర్వాత తల స్నానం చేయడం అనేది ఆత్మహత్యా సదృశ్యమని ఆ తల్లి హెచ్చరించింది. రాత్రిపూట తల తడపడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఇది కేవలం జలుబు, దగ్గు వంటి సమస్యలే కాదు, మన మెదడులోని నరాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే రాత్రివేళల్లో తడి జుట్టుతో ఉండటం వల్ల ప్రతికూల శక్తులు సులభంగా మనల్ని ఆవహిస్తాయి. నారదుడు భయంతో, తల్లీ, ఒకవేళ తెలియక ఎవరైనా ఈ తప్పులు చేస్తుంటే వారి పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, నారదా, తెలియక చేసే తప్పులకు ప్రాయశ్చిత్తముంటుంది. కాని తెలిసి తెలిసి సోమరితనంతో చేసే తప్పులకు శిక్ష తప్పదు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేసే స్త్రీల శరీరంలోకి ఒక రకమైన జడత్వం ప్రవేశిస్తుంది. దానివల్ల వారికి ఎప్పుడూ అలసటగా ఉంటుంది. ఇంట్లో పనులు చేయాలనే ఉత్సాహముండదు. ఆ ఉత్సాహం లేని చోట నేను ఎలా ఉంటాను? నారదా, మరో రహస్యం చెబుతాను విను. స్నానం చేసిన తర్వాత స్త్రీలు జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోకుండా గడప దాటకూడదు. తడి జుట్టుతో గడపపై నిలబడటం లేదా బయటకు వెళ్లడం వల్ల ఆ ఇంటికి అరిష్టం కలుగుతుంది. జుట్టు అనేది స్త్రీకి ఒక కెరీటంలాంటిది. అది శుభ్రంగా, పద్ధతిగా ఉండాలి. అందుకే స్నానం చేసిన వెంటనే తల చిక్కులు తీసుకోవడం కూడా రాత్రి వేళల్లో చేయకూడదు. సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత తల దువ్వుకోవడం కూడా దరిద్రానికి హేతువు. నారదుడు ఆలోచనలో పడ్డాడు. తల్లీ, మరి స్నానం చేసిన తర్వాత మొదటి ఆహారం తీసుకోవడం గురించి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగాడు. లక్ష్మీదేవి, తప్పకుండా ఉన్నాయి నారదా. స్నానం చేయకుండా ఏదీ తినకూడదు, తాగకూడదు. కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత దేవతార్చన ముగించుకుని ఇంటి దేవతలకు నైవేద్యం పెట్టిన తర్వాతే భోజనం చేయాలి. అప్పుడే ఆ ఆహారం మన శరీరానికి బలాన్ని, మనస్కు శాంతిని ఇస్తుంది.
స్నానం చేయకుండా ఆహారం తీసుకునేవారు రాక్షసులతో సమానం. వారి కడుపులో ఉన్న జఠరాగ్ని అపవిత్రం అవుతుంది. దీనివల్ల వారు ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం దక్కదు. నారదా, కాలాతీతంగా స్నానం చేసేవారు తమ జీవితంలో సగం పుణ్యాన్ని అలానే పోగొట్టుకుంటారు. ఈ విషయాలన్నీ భూలోకవాసులకు వివరించు. వారిని ధర్మమార్గంలో నడిపించు అని లక్ష్మీదేవి సెలవిచ్చింది. నారదా, మరో పరమ రహస్యం చెబుతాను విను. ఒక స్త్రీ ఉదయం 8 గంటలలోపు స్నానం చేయకపోతే ఆ ఇంటి పితృదేవతలు ఎంతో ఆవేదనకు గురవుతారు. పితృదేవతలు ఉదయాన్నే తమ వంశీయుల ఇళ్లకు వచ్చి వారు ఇచ్చే తర్పణాల కోసం, వారు చేసే పవిత్ర కార్యాల కోసం ఎదురుచూస్తారు. అటువంటి సమయంలో ఆ ఇంటి గృహిణి ఇంకా అపవిత్రంగా స్నానం చేయకుండా ఉంటే వారు నిరాశతో వెనుతిరుగుతారు. పితృదేవతల నిట్టూర్పు పడిన ఇల్లు ఎన్నటికీ వర్ధిల్లదు. ఇక రాత్రి 8 గంటల తర్వాత స్నానం చేసే విషయంలో ఎందుకు ఇంత కఠినంగా చెబుతున్నానంటే, ఆ సమయం నా సోదరి జ్యేష్ఠాదేవికి ఇష్టమైన సమయం. చీకటి పడిన తర్వాత ప్రకృతిలో తామసిక శక్తుల ప్రభావం పెరుగుతుంది. పగలు సూర్యుని కిరణాల వల్ల శుద్ధి చేయబడిన వాతావరణం సూర్యాస్తమయం తర్వాత మెల్లగా తన తేజస్సును కోల్పోతుంది. రాత్రి 8 గంటల వేళలో నీరు తనలోని చల్లదనాన్ని కోల్పోయి వాతావరణంలోని ప్రతికూలతను గ్రహిస్తుంది. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల మన శరీరంలోని ఓజస్సు అంటే ప్రాణశక్తి హరించుకుపోతుంది. రాత్రిపూట స్నానం చేసే మహిళలకు తెలియకుండానే ఒక రకమైన మానసిక ఆందోళన, భయం, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. వారు ఎంత సంపాదించినా ఆ డబ్బు రోగాలకు, అనవసరపు ఖర్చులకే సరిపోతుంది. ఆత్మబంధువులారా, మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా? మీరు కూడా తెలియక ఈ తప్పు చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆత్మబంధువులారా, ఈ ధర్మ సందేశాలను మీకు అందించడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశ్యం మన సనాతన ధర్మాన్ని, మన సంప్రదాయాలను కాపాడుకోవడమే. మన పూర్వీకులు చెప్పిన ఈ అద్భుతమైన విషయాలు నేటి తరానికి అందడం ఎంతో అవసరం. ధర్మరక్షణ కోసం మా బృందం పడుతున్న ఈ చిన్న శ్రమకు మీరు తోడుగా నిలవాలని కోరుకుంటున్నాము. మీరు ఇచ్చే మద్దతు మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు మాతో చేతులు కలపాలనుకుంటే ఈ వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ చిరు సహాయాన్ని అందించి మాకు అండగా నిలవండి. నారదుడు లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. తల్లీ, రాత్రిపూట స్నానం చేయవలసిన పరిస్థితి వస్తే దానికి ప్రత్యామ్నాయం లేదా? నేటి సమాజంలో పగలు పొలాల్లోనో, ఆఫీసుల్లోనో పనిచేసి దుమ్ము ధూళితో ఇంటికి వచ్చేవారు రాత్రి స్నానం చేయకుండా ఎలా ఉండగలరు? దీనికి ఏదైనా పరిష్కారముంటే వివరించు అని కోరాడు. అప్పుడు లక్ష్మీదేవి కరుణ సముద్రురాలాయ్. నాయనా, ధర్మం ఎప్పుడూ ప్రాణానికి హాని తలపెట్టదు అని చెప్పింది. ఒకవేళ బయట తిరిగివచ్చి ఒళ్లంతా మురికిగా ఉంటే అశుద్ధంగా ఉండటం కంటే స్నానం చేయడం మేలు. కాని ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి 8 దాటిన తర్వాత స్నానం చేయాల్సి వస్తే ఆ నీటిని మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ నీటిలో ఒక చిటికెడు విభూతినిగాని లేదా 2 తులసి ఆకులనుగాని వేయాలి. ఇలా చేయడం వల్ల నీటిలోని ప్రతికూలత తొలగిపోతుంది. కాని నారదా, ఇది కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. కొందరు విలాసానికి, వినోదానికి రాత్రి వేళల్లో స్నానాలు చేస్తుంటారు. మరికొందరు అర్ధరాత్రి వేళల్లో తలస్నానాలు చేస్తూ ప్రకృతిని సవాలు చేస్తుంటారు. అటువంటివారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం అసాధ్యం. రాత్రిపూట తలస్నానం చేసే స్త్రీల ముఖంలో లక్ష్మీకళ మాయమై ఒక రకమైన అరిష్ట ఛాయలు కనిపిస్తాయి. వారి మాటల్లో కరుకుదనం పెరుగుతుంది. దానివల్ల కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. నారదుడు మెల్లగా అడిగాడు. తల్లీ, స్నానం చేసిన తర్వాత మొదటి పని కుంకుమ ధరించడం అని చెప్పావు కదా, మరి స్నానం చేసేటప్పుడు ఏ దిశవైపు తిరిగా స్నానం చేయాలి? దానికి కూడా ఏమైనా నియమముందా? అప్పుడు ఆ జగన్మాత ఇలా చెప్పింది. మునీంద్రా, స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల వైపు ముఖం చేసి స్నానం చేయాలి. తూర్పు దిశ సూర్యుడికి నిలయం, అది జ్ఞానాన్ని ఇస్తుంది. ఉత్తర దిశ కుబేరుడికి నిలయం, అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దక్షిణ దిశవైపు తిరిగా స్నానం చేయడం అశుభం. అది యమధర్మరాజు దిశ. ఆ దిశవైపు తిరిగా స్నానం చేయడం వల్ల ఆయుష్షు క్షీణిస్తుంది, మనసులో చెడు ఆలోచనలు కలుగుతాయి. పశ్చిమ దిశవైపు తిరిగా స్నానం చేస్తే మానసిక అశాంతి కలుగుతుంది. ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు,
కాని ఈ చిన్న మార్పులే మనిషి అదృష్టాన్ని తలకిందులు చేయగలవు. నీరు భూమిమీద పడుతున్నప్పుడు అది మనలోని దోషాలను కడిగివేస్తుంది. సాటి ధర్మారాధకులారా, మనం స్నానం చేసేటప్పుడు వాడే పాత్రలు కూడా పవిత్రంగా ఉండాలి. ప్లాస్టిక్ బకెట్ల కంటే రాగి లేదా ఇత్తడి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతో మేలు చేస్తుంది. పూర్వకాలంలో మన పెద్దలు నదులలో, చెరువులలో స్నానం చేసేవారు. ఆ నీటిలో సహజమైన ఔషధ గుణాలు ఉండేవి. ఇప్పుడు మనం ఆ సౌలభ్యాన్ని కోల్పోయాము. కాబట్టి కనీసం మనం ఇంట్లో వాడే నీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. నారదుడు భక్తితో: తల్లీ, నీవు చెప్పిన ప్రతి మాట ఒక వేద మంత్రంలా ఉంది. ఈ లోకంలోని మహిళలు ఈ విషయాలు తెలుసుకుంటే వారి ఇల్లు స్వర్గధామం అవుతుంది. అయితే స్నానం చేసిన తర్వాత ధరించే వస్త్రాల రంగుల గురించి కూడా ఏదైనా విశేషముందా? కొంతమంది నలుపు రంగు వస్త్రాలు ధరిస్తుంటారు. అది సరైనదేనా అని ప్రశ్నించాడు. లక్ష్మీదేవి ముఖంలో ఒక గంభీరమైన మార్పు వచ్చింది. రంగుల ప్రభావం మనిషి మనస్తత్వంపై ఎలా ఉంటుందో ఆమె వివరించడం మొదలుపెట్టింది. నారదా, రంగులకు ప్రకృతిలోని శక్తులను ఆకర్షించే గుణముంటుంది. స్నానం చేసిన తర్వాత మనిషి శరీరం ఒక ఖాళీ పాత్రలా ఉంటుంది. ఆ సమయంలో మనం ధరించే రంగులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా స్త్రీలు స్నానం చేసిన వెంటనే నలుపు రంగు వస్త్రాలు ధరించడం అస్సలు మంచిది కాదు. నలుపు రంగు దున్హకాన్ని, శని ప్రభావాన్ని ఆకర్షిస్తుంది. స్నానం చేసిన తర్వాత పసుపు, తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు తెలుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తే నా అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ధర్మారాధకులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం పసుపు రంగు బట్టలు వేసుకున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదే నలుపు రంగు ధరించినప్పుడు తెలియని బరువుగా అనిపిస్తుంది. అందుకే మన సంప్రదాయంలో శుభకార్యాలకు నలుపు రంగును దూరం పెట్టారు. నారదా, రంగుల ప్రభావం గురించి విన్నావు కదా? ఇప్పుడు అసలు రహస్యం చెబుతాను విను. ఒక గృహిణి స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించడం అనేది ఆ ఇంటి పతనానికి నాంది పలుకుతుంది. ఉదయం 8 గంటలు దాటినా స్నానం చేయని స్త్రీ ఆ అపవిత్రతతోనే అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిలోకి వెళితే ఆహారం అమృతం కాస్తా విషతుల్యం అవుతుంది. ఆ భోజనం భుజించిన వారికి రోగాలు రావడమే కాకుండా వారి బుద్ధి కూడా విపరీత మార్గంలో వెళ్తుంది. తల్లి మనసుతో ఆలోచిస్తే నాకు ఎంతో ఆవేదన కలుగుతుంది నారదా. నా బిడ్డలు తాము చేస్తున్నది చిన్న తప్పు అని భావిస్తారు, కాని దాని ప్రభావం వారి వంశమీద పడుతుంది. 8 గంటల తర్వాత స్నానం చేసే స్త్రీలు చేసే మరో పెద్ద తప్పు ఏమిటంటే, అప్పటికే ఆకలి వేస్తుందని ఏదో ఒకటి తినేస్తుంటారు. స్నానం చేయకుండా ఆహారం తీసుకోవడం అంటే అది కేవలం మీ కడుపు నింపుకోవడం కాదు, అది మీలోని ఆత్మను అపవిత్రం చేయడమే. నారదుడు తన వీణను మెల్లగా మీటుతూ: తల్లీ, నేటికాలంలో చలికాలంలోనో లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడో స్నానం చేయడం కష్టమవుతుంది కదా? మరి అటువంటి సమయంలో కూడా 8 గంటలలోపే స్నానం చేయాలా అని అడిగాడు. దానికి లక్ష్మీదేవి ఎంతో కరుణతో: నాయనా, ధర్మం ఎప్పుడూ ప్రాణ సంకటాన్ని కోరదు. ఒకవేళ ఒంట్లో బాగులేకపోతే తల స్నానం చేయనక్కర్లేదు. కేవలం మెడ వరకు స్నానం చేసినా లేదా పవిత్రమైన మంత్రోదకంతో మార్జన చేసుకున్నా దోషముండదు. కాని సోమరితనానికి, అనారోగ్యానికి మధ్య ఉన్న తేడాను మనిషి గుర్తించాలి. చాలామందికి ఇదొక అలవాటుగా మారిపోయింది. సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు నిద్ర లేవకపోవడం, లేచాక కూడా గంటల తరబడి కాలక్షేపం చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం మృగ్యమవుతుంది. సాటి ధర్మారాధకులారా, ఒక్కసారి మీ ఇంటి వాతావరణాన్ని గమనించండి. ఏ రోజు అయితే మీరు ఉదయాన్నే స్నానం ముగించి దీపం పెడతారో ఆ రోజు మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. నారదా, ఇక రాత్రి 8 గంటల తర్వాత స్నానం చేసే స్త్రీల గురించి ఒక భయంకరమైన సత్యాన్ని చెబుతాను విను. రాత్రివేళల్లో ప్రకృతి తన శక్తులను ఉపసంహరించుకుంటుంది. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరంలోని చక్రాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా గర్భవతులు రాత్రివేళల్లో స్నానం చేయడం అస్సలు మంచిది కాదు. అది గర్భంలోని శిశువు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. రాత్రి స్నానం అనేది కేవలం ఒక వ్యక్తిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనపరుస్తుంది. ఆత్మబంధువులారా, లోకల్లో ఎందరో మహిళలు తమ అందం కోసం రాత్రిపూట సువాసనలు చల్లుకుని గంటల తరబడి స్నానాలు చేస్తుంటారు.
ఇది తాత్కాలికంగా అందాన్ని ఇచ్చినట్లు అనిపించినా అది మీ ముఖంలోని సహజమైన తేజస్సును హరిస్తుంది. రాత్రి 8 దాటిన తర్వాత నీరు తన దివ్యత్వాన్ని కోల్పోయి కేవలం ద్రవ పదార్థంగా మిగిలిపోతుంది. ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీరు దైవిక అనుగ్రహాన్ని పొందలేరు. నారదుడు లోతైన ఆశ్చర్యంతో, తల్లీ, స్నానం చేసే సమయంలో ఏవైనా శబ్దాలు చేయడం లేదా పాటలు పాడటం వంటివి చేస్తుంటారు కదా, దానివల్ల ఏదైనా నష్టముందా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి గంభీరంగా, నారదా, స్నానం అనేది ఒక తపస్సు. నీరు శరీరాన్ని తాకుతున్నప్పుడు మనసు ఆ పరమాత్మ మీద లగ్నం కావాలి. అనవసరమైన మాటలు మాట్లాడటం, కేకలు వేయడం వల్ల స్నానం ద్వారా లభించే ఏకాగ్రత దెబ్బతింటుంది. ముఖ్యంగా స్నానాల గదిలో నగ్నంగా స్నానం చేయడం కూడా మహాపాపమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నీరు వరుణదేవుని స్వరూపం. వరుణదేవుని ఎదుట మనిషి అణుకువగా ఉండాలి. నీటిని వృధా చేయడం కూడా ఆ తల్లి గంగమ్మను అవమానించడమే. ఎవరైతే నీటిని పొదుపుగా వాడుతూ భక్తితో స్నానం చేస్తారో వారి ఇంట నేను ఎప్పుడూ నిండుగా ఉంటాను. నీటిని గౌరవించేవారే నన్ను గౌరవించినట్లు అని లక్ష్మీదేవి వివరించింది. నారదుడు మెల్లగా, తల్లీ, మరి స్నానం చేసిన తర్వాత తడి బట్టలను అలానే వదిలేయడం వల్ల ఏదైనా అరిష్టం కలుగుతుందా అని అడిగాడు. లక్ష్మీదేవి, అవును నారదా, ఇది చాలామంది చేసే తప్పు. స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలను స్నానాల గదిలోనే వదిలేయడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఆ బట్టల నుండి వెలువడే వాసన జ్యేష్ఠాదేవిని ఆకర్షిస్తుంది. స్నానం ముగించిన వెంటనే బట్టలను ఉతికి ఆరవేసుకోవాలి. ధర్మారాధకులారా, చూశారా, మన ప్రతి చిన్న అలవాటు వెనుక ఎంతటి పెద్ద అర్థం దాగ ఉందో. మనం చేసే పనులు మన సంస్కృతిని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. లక్ష్మీదేవి చెప్పిన ఈ నియమాలు పాటిస్తే మన ఇల్లు ఒక నందనవనంలా మారుతుంది. అయితే స్నానం చేసే సమయంలో జుట్టు విరబోసుకుని స్నానం చేయడం గురించి కూడా ఒక విశేషమైన నియమముంది. దాని గురించి లక్ష్మీదేవి నారదుడికి ఇంకా ఏమని చెప్పిందో తెలుసుకోవడం మనకు ఎంతో అవసరం. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో స్నానం చేయడం గురించి, ఆ సమయంలో ఉండే దోషాల గురించి కూడా ఆ తల్లి వివరించబోతోంది. రాత్రి 8 గంటల తర్వాత స్నానం చేసేవారికి వచ్చే కలలు కూడా వారి మనస్తత్వాన్ని ఎలా మారుస్తాయో తెలుసుకోవాలి. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆ జగన్మాత తన బిడ్డల కోసం మరిన్ని రహస్యాలను వెల్లడించనుంది. నారదా, నువ్వు జుట్టు విరబోసుకుని స్నానం చేయడం గురించి అడిగావు కదా, దీని వెనుక ఒక గూజ్యమైన అర్థముంది. వివాహమైన స్త్రీలు ఎప్పుడు జుట్టును పూర్తిగా విరబోసుకుని అనాలోచితంగా స్నానం చేయకూడదు. జుట్టు అనేది స్త్రీ శక్తిని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. స్నానం చేసే సమయంలో కూడా ఒక పద్ధతిని అనుసరించాలి. జుట్టును అస్తవ్యస్తంగా విరబోసుకుని స్నానం చేసే మహిళల ఇంట్లో ఎప్పుడూ అలజడి, మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా సూర్యాస్తమయం అయ్యే ఆ సంధ్యా సమయంలో స్నానం చేయడం అత్యంత దోషపూరితం. సూర్యుడు అస్తమించి చీకటి రాజుకునే ఆ గడియలు సంధ్యా దేవతకు నిలయం. ఆ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తుంటారు. అటువంటి పవిత్రమైన వేళలో స్నానం చేయడం వల్ల మనలోని ప్రాణశక్తికి విఘాతం కలుగుతుంది. ఎవరైతే సూర్యాస్తమయం వేళ స్నానం చేస్తారో వారి ఆయుష్షు క్షీణిస్తుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నారదుడు లోతైన ఆశ్చర్యంతో, తల్లీ, సంధ్యా సమయంలో స్నానం చేయడం వల్ల ఆయుష్షు క్షీణించడమేమిటి? అది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ లోకమాత ఇలా వివరించింది. నాయనా, సంధ్యా సమయం అనేది పగలు, రాత్రి కలిసే ఒక సంధికాలం. ఆ సమయంలో ప్రకృతిలో ఉండే వాయువులు మారుతుంటాయి. ఆ సమయంలో నీరు శరీరాన్ని తాకడం వల్ల మనలోని నాడులు బలహీనపడతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గి నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతారు. ముఖ్యంగా రాత్రి 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేసే మహిళలకు వచ్చే కలలు కూడా ఎంతో విచిత్రంగా, భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో చేసే స్నానం మన మనసుపై తామసిక ప్రభావాన్ని చూపిస్తుంది. వారికి రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది. పీడకలలు వెంటాడుతాయి. దీనివల్ల మరుసటి రోజు ఉదయం కూడా వారు నీరసంగా, నిరుత్సాహంగా ఉంటారు. ఒకరోజు చేసే ఈ పొరపాటు వారి జీవితకాలపు ప్రశాంతతను దూరం చేస్తుంది. సాటి ధర్మారాధకులారా, ఒక్కసారి గమనించండి. మన ఇంట్లోని గృహిణి ఉల్లాసంగా ఉంటేనే కదా
ఆ ఇల్లంతా కళకళలాడుతుంది. ఆమె ఆలస్యంగా స్నానం చేయడం వల్ల కలిగే ఆ జడత్వం ఆ ఇంట్లోని పిల్లలపై, భర్తపై కూడా ప్రభావం చూపిస్తుంది. భర్త చేసే ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు కలగడానికి భార్య అనుసరించే ఇటువంటి అకాల నియమాలే కారణం అవుతాయని చాలామందికి తెలియదు. స్త్రీ చేసే పుణ్యం భర్తకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అలాగే ఆమె చేసే పొరపాటు ఆయన అభివృద్ధిని అడ్డుకుంటుంది. నారదుడు మళ్లీ వినయంగా, తల్లీ, ఈ విషయాలన్నీ వింటుంటే సామాన్య మానవులకు ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి కరుణతో, నారదా, అందుకే పెద్దలు మనకు ఆచారాలను అలవాటుగా మార్చారు. పూర్వం మహిళలు సూర్యోదయానికి ముందే స్నానముగించి తులసి కోట ముందు దీపం పెట్టేవారు. ఆ అలవాటు వెనుక ఉన్న పరమార్థం ఇదే. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల వారి శరీరానికి ఒక రకమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. కాని ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనుషులు తమ సౌకర్యాన్నే ధర్మంగా భావిస్తున్నారు. 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేయడం అనేది వారి దృష్టిలో ఒక ఫ్యాషన్ లేదా ఆధునికత కావొచ్చు. కాని అది వారి కొంపముంచే ఒక పెద్ద ప్రమాదం. రాత్రివేళల్లో సువాసనలు వచ్చే సబ్బులతో, విలాసవంతమైన నీటితో స్నానం చేసేవారు తమలోని పవిత్రతను కోల్పోయి కేవలం బాహ్యమైన మెరుపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మెరుపులు ఎంతో కాలం నిలవవు. నారదా, మరో ముఖ్యమైన విషయమేమిటంటే, స్నానం చేసేటప్పుడు నీటిని వృధాగా పారబోసేవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. నీరు అనేది గంగా భవానీ స్వరూపం. నీటిని గౌరవించని వారికి నా అనుగ్రహం ఎప్పటికీ లభించదు. స్నానం చేసిన తర్వాత ఆ తడిని తుడుచుకోవడానికి వాడే వస్త్రం కూడా శుభ్రంగా ఉండాలి. ఎవరిదో వాడిన వస్త్రాన్ని వాడటం వల్ల వారిలోని దోషాలు మనకు సంక్రమిస్తాయి. ఇది ఆరోగ్యం పరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ ఎంతో హానికరం. ఆత్మబంధువులారా, లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలు మన జీవితాలను చక్కదిద్దుకోవడానికి ఒక చక్కని మార్గదర్శకాలు. మనం ఎంత ఆధునికులమైనా మన మూలాలను మర్చిపోకూడదు. సకాలంలో స్నానం చేయడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక సంస్కారం. ఆ సంస్కారాన్ని మనం పాటిస్తూ మన భావి తరాలకు కూడా నేర్పించాలి. అప్పుడే మన ఇల్లు, మన సమాజం సుభిక్షంగా ఉంటాయి. నారదుడు ఆ తల్లికి మళ్లీ మళ్లీ నమస్కరిస్తూ, తల్లీ, నీవు వెల్లడించిన ఈ సత్యాలు లోక కళ్యాణానికి ఎంతో దోహదపడతాయి. అయితే స్నానం ముగించిన తర్వాత చేసే ఆ దీపారాధనలో ఉండే విశిష్టత ఏమిటి? ఏ నూనెతో దీపం వెలిగస్తే ఇంట దారిద్ర్యం తొలగిపోతుందో కూడా వివరిస్తావా? అని వేడుకున్నాడు. లక్ష్మీదేవి చెరునవ్వుతో, నారదా, ఇది చాలా లోతైన విషయం. స్నానానికి, దీపారాధనకు ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం అని చెప్పడం మొదలుపెట్టింది. ఆ జగన్మాత వివరణ వింటుంటే మనసు పరవశిస్తుంది. స్నానం చేసిన తర్వాత చేసే మొదటి పూజ మన దారిద్ర్యాన్ని ఎలా నాశనం చేస్తుందో, 8 గంటలు దాటిన తర్వాత చేసే పూజ ఫలితం ఎందుకు దక్కదో ఆ తల్లి తన దివ్యవాక్కుతో వెల్లడించబోతోంది. ఈ దివ్య సంభాషణ చివరి ఘట్టానికి చేరుకుంది. ఆఖరి భాగంలో ఆ తల్లి ఇచ్చే సందేశం మన అందరి తలరాతను మార్చేసే శక్తి కలిగి ఉంది. నారదా, స్నానం అనేది జలతత్వమైతే దీపారాధన అనేది అగ్నితత్వము. మన శరీరం జలంతో శుద్ధి అయిన తర్వాతే మనసు అగ్నితో అంటే జ్యోతితో వెలిగిపోవాలి. అందుకే స్నానం చేసిన వెంటనే తడి జుట్టుతో ఉండకుండా నుదుట కుంకుమ ధరించి దీపం వెలిగించే స్త్రీని చూసి నేను మురిసిపోతాను. అటువంటి ఇంట ఏ రోజూ అన్నవస్త్రాలకు లోటు ఉండదు. ఏ ఇంట్లో అయితే ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం నిరంతరం వెలుగుతుందో అక్కడ నా సోదరి జ్యేష్ఠాదేవి నీడకూడా పడదు. కాని నారదా, ఉదయం 8 గంటలు దాటిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగస్తే ఆ దీపం వెలుగులో పవిత్రత ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ ఇంటి వాతావరణం అపవిత్రమై ఉంటుంది. సూర్యుడు ఉదయించిన 2 గంటలలోపు వెలిగించే దీపం ఆ ఇంటికి రక్షా కవచంలా మారుతుంది. అదే సమయంలో రాత్రి 8 దాటిన తర్వాత స్నానం చేసి అపరాధ భావంతో దేవుడికి నమస్కరించడం వల్ల ఆశించిన ఫలితం దక్కదు. ప్రకృతి నియమాలను పాటించేవారు నా హృదయానికి దగ్గరగా ఉంటారు. నారదా, లోకంలో ఎందరో బిడ్డలు ఈ చిన్న రహస్యాలు తెలియక దారిద్ర్యంలో మగ్గపోతున్నారు. వారు సంపాదిస్తున్నా కూడా రూపాయి మిగలడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లోని అశుద్ధి, అకాల స్నానాలు. స్త్రీ ఎప్పుడు మేల్కొంటుంది, ఎప్పుడు తన శరీరాన్ని పవిత్రం చేసుకుంటుంది అనే దానిపైనే ఆ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి. నారదా,
నీవు భూలోకానికి వెళ్లి నా ఈ సందేశాన్ని అందరికీ వినిపించు. ఎవరైతే సూర్యోదయానికి ముందే స్నానముగించి కాలాతీతంగా స్నానం చేసే అలవాటును వదులుకుంటారో వారి బాధ్యతను నేను తీసుకుంటాను. వారి కష్టాలన్నీ నేను కడిగవేస్తాను. రాత్రిపూట అనవసరంగా స్నానం చేసే స్త్రీలు వెంటనే ఆ అలవాటును మానుకోవాలి. అది వారి ఆరోగ్యానికే కాదు, వారి కుటుంబ సౌభాగ్యానికి కూడా గొడ్డలిపెట్టులాంటిది. నియమబద్ధమైన జీవితమే నిత్య కళ్యాణం. స్నానం చేసిన తర్వాత మొదటి ఆహారం తీసుకునే ముందు ఒకసారి ఆ పరమాత్మను తలుచుకుని కృతజ్ఞత తెలపాలి. పవిత్రమైన సమయంలో స్నానం చేసేవారి ముఖంలో ఉండే ఆ తేజస్సును చూసి దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. నారదా, నా బిడ్డలు ఈ విషయాలను గ్రహించి ఆచరిస్తే భూలోకంలో దారిద్ర్యం అనే మాటే వినిపించదు. ప్రతి ఇల్లూ ఒక దేవాలయంలా మారిపోతుంది. ధర్మరక్షణ కోసం మా బృందం పడుతున్న శ్రమకు మీరు తోడుగా నిలవాలనుకుంటే ఈ వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ మద్దతు అందించండి. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు ఇచ్చే గొప్ప ప్రోత్సాహం. మీ వంటి ధర్మాత్ముల అండ ఉంటేనే ఇటువంటి అద్భుతమైన విషయాలను లోకానికి పంచి ఇవ్వడం సాధ్యమవుతుంది. సాటి ధర్మారాధకులారా, ఈ దివ్య యజ్ఞంలో మీరు భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లక్ష్మీదేవి తన దివ్య హస్తాలతో ముల్లోకాలను ఆశీర్వదిస్తూ, నారదా, నీవు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికిందని భావిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ధర్మం పట్ల గౌరవం పెరగాలి. ఏ మహిళ అయితే ఈ నియమాలను పాటిస్తుందో ఆమె కేవలం ఒక గృహిణి మాత్రమే కాదు, ఆమె ఆ ఇంటికి ఆపద్బాంధవురాలు. ఆమె పాదం మోపిన చోట సంపదలు కురుస్తాయి. ఆమె చూపు పడిన చోట ఆనందం వికసిస్తుంది. నారదుడు భక్తి పారవస్యంతో నారాయణ నారాయణ అంటూ ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తల్లీ, నీ కరుణాకటాక్షాలు లోకమంతటా ప్రసరించాలి. మనుషులు తమ అజ్ఞానాన్ని వీడి సన్మార్గంలో నడవాలి. నీవు వెల్లడించిన ఈ సత్యాలు యుగయుగాల వరకు మానవాళికి దిక్సుచిలా నిలుస్తాయి అని పలికి తన వీణను మీటుతూ దివ్యలోకాలకు ప్రయాణమయ్యాడు. ఆ తల్లి లక్ష్మీదేవి తన బిడ్డల క్షేమం కోసం ఆ పాలకడలి ఒడ్డున మళ్లీ ధ్యాన నిమగ్నురాలైంది. ఆత్మ బంధువులారా, విన్నారు కదా, ఆ తల్లి లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన పరమ సత్యాలు. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న మార్పులే మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్తాయి. ఉదయం 8 గంటలలోపు స్నానం చేయడం, రాత్రి 8 దాటిన తర్వాత అనవసరంగా స్నానం చేయకుండా ఉండటం అనే నియమాలను పాటిద్దాం. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమవుదాం. మీ ఇంట సిరిసంపదలు, సుఖశాంతులు ఎల్లప్పుడూ నిండాలని ఆ కామితార్థ ప్రదాయినిని వేడుకుంటున్నాను. ఈ దివ్య సందేశం ఇక్కడితో సంపూర్ణమైంది. తదుపరి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం వేచి ఉండండి.